హలో అండి, ఐఎమ్ డాక్టర్ కీర్తి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 హాస్పిటల్ వైజాగ్ బ్రాంచ్ నుంచి మాట్లాడుతున్నాను. సో ఈరోజు మనము ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్కి ఇన్ఫెక్షన్స్ ఏ రకంగా కారణం అనే టాపిక్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాము. సో మనకి ఇన్ఫెక్షన్స్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే పిఐడి. సో దీన్ని పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అంటారనమాట. సో ఈ పిఐడిలో ఏమవుతుందంటే ఆడవారి యొక్క రిప్రొడక్టివ్ సిస్టమ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో ఈ విధంగా రిప్రొడక్టివ్ సిస్టంలో ఓవరీస్, ఎండోమెట్రియం, డిఫరెంట్ ఆర్గాన్స్ అని ఎఫెక్ట్ అవ్వడం వల్ల మనకు ఇన్ఫర్టిలిటీకి దారి తీయచ్చు. మరి దీనికి ఏమైనా సిమ్టమ్స్ ఉంటాయా అంటే కొంతమందికి ఏంటంటే బిఫోర్ మ్యారేజ్ కూడా ఎక్కువగా లోవర్ అబ్డామినల్ పెయిన్ రావడము, లేదా ఏంటంటే ఎక్కువగా వైట్ డిశ్చార్జ్ రావడము, ఫౌల్ స్మెల్లింగ్ వైట్ డిశ్చార్జ్ అంటారనమాట. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ కొంతమందికి తలెత్తుతూ ఉంటాయి. ఇలా కాకుండా కొంతమందికి ఇలాంటి సింటమ్స్ ఏవి ఉండవు. సో చాలా సైలెంట్గా ఉంటుంది డిసీజ్ అనేది. ఓన్లీ మేనిఫెస్టేషన్ ఏంటంటే ఇన్ఫర్టిలిటీ అనేది మెయిన్గా పేషెంట్ ఎప్పుడైతే డాక్టర్ని కన్సల్ట్ అవుతారో సో ఈ ఇన్ఫెక్షన్కి సంబంధించిన సింటమ్స్ ఆర్ ఇన్ఫెక్షన్కి సంబంధించిన సైన్స్ సో మనం చూడగలడం జరుగుతుంది అనమాట. సో కొంతమందికి పర్టికులర్గా ఇటువంటి సిమ్టమ్స్ అనేవి ఏవి ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్కి మనం ఒక పేషెంట్ని ఐవీఎఫ్కి ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు వాళ్ళకి ఎగ్స్ క్వాలిటీ అనేది సరిగా ఉండదు అనమాట. ఎందుకంటే ఓవరీస్ని ఎఫెక్ట్ చేయడం వల్ల అందులో ఉండే ఎగ్స్ క్వాలిటీ అనేది బాగా తగ్గిపోవడం జరుగుతుంది. అలాగే ఈ ఇన్ఫెక్షన్ తాలూకా గర్భసంచిలో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్కి పాలిప్స్ అంటారు. సో అక్కడక్కడ మాంసపు ముద్దల్లాగా ఎండోమెట్రియల్ టిష్యూ అనేది ఉంటుంది. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు యూజువల్గా ఏమవుతుందంటే ఒకటి గర్భసంచి లేయర్ అనేది కరెక్ట్గా పెరగదు. రెండో విషయం ఏంటంటే కొంతమందికి లేయర్ పెరిగినా కూడా ఇంప్లాంటేషన్ ప్రాబ్లమ్స్ అంటే మేబీ అతుక్కునే ప్రాబ్లమ్స్ అనేవి ఉండడం జరుగుతుంది. సో ఈ విధంగా ఇటువంటి ఇన్ఫెక్షన్స్ మూలంగా ఏమవుతుందంటే మనకి ఒకటి ఎగ్స్ క్వాలిటీలో ప్రాబ్లం వస్తుంది, ఇంకొకటి ఏంటంటే బేబీని అతుక్కునే ప్రాసెస్లో కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఇటువంటి ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే మనకి డ్యూరింగ్ ఫర్టిలిటీ ఎవాల్యుయేషన్ చేసేటప్పుడు సో అప్రాప్రియేట్ యాంటీబయాటిక్స్ని అండ్ దానికి తగిన ట్రీట్మెంట్ని మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. సో మీరు ఎవరైనా అయితే సో బిఫోర్ దట్ ఏదైనా సిమ్టమ్స్ కూడా తెలిసినా కూడా మీ ఫర్టిలిటీ డాక్టర్ని కన్సల్ట్ అయితే ఒకసారి మీకు ప్రాపర్ ఎవాల్యుయేషన్ అనేది అంతా చేయడం జరుగుతుంది. సో ఇలా ఎవాల్యుయేషన్ చేసిన తర్వాత మీకు ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.